Hello everyone, welcome back to our channel Swastha Wonders. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 55. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఒక చిన్న జ్యూస్ చేసుకున్నా. దానికోసం అయితే ఒక మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ మిలన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక చిన్న క్యారెట్ కూడా సన్నగా పీసెస్ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొన్ని పోమోగ్రనేట్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. కావాలి అంటే వాటర్ వేసుకోవచ్చు, బట్ వాటర్ మిలాన్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. అదంతా కూడా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఇది ఒక గ్లాస్లోకి తీసుకుని జ్యూస్ అయితే తీసుకున్నాను నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితేను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం జ్యూసెస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను. ఎందుకంటే నాది బాడీ ఊరికే డిహైడ్రేట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి కొంచెం హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఎక్కువగా అయితే ప్రిఫర్ చేస్తున్నాను ఈ సమ్మర్లో. నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినా కూడా రెగ్యులర్గా ఒక ఫ్రూట్ తీసుకునేదాన్ని. డైలీ ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవాలి అన్నట్లు తీసుకునేదాన్ని. బట్ ఇంకా ఇప్పుడైతే మాత్రం డైలీ 2 or 3 types ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బాడీ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలంటే కంపల్సరీ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ సమ్మర్లో కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అలాగని షుగర్ యాడ్ చేసి అయితే తీసుకోకూడదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి బ్రౌన్ రైస్, క్యాబేజీ, పెసరపప్పు ఫ్రై, కొంచెం సాంబారు, ఇంకా కర్డ్ తీసుకున్నా. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clockకి ఆ టైంలో అయితే ఈరోజు క్రిస్పీ వెజ్జెస్ చేసుకున్నాను. దానికోసము క్యారెట్, క్యాప్సికము, కొంచెం పన్నీరు, ఇంకా క్యాలీఫ్లవర్, కొంచెం బ్రోకలీ తీసుకున్నాను. ఇంట్లో అవే ఉన్నాయి, అవి తీసుకున్నాను. ఇంకా ఒక బౌల్లోకి కొంచెం కర్డ్ తీసుకుని కొంచెం దానిలోకి శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. శనగపిండి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. నేను వెజ్జెస్ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి. అందులోకి స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, ధనియా పౌడరు, జీరా పౌడర్, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఈ స్టేజ్లో మర్చిపోయాను, తర్వాత అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతి ఈ రెసిపీకి అయితే చాలా బాగుంటుంది. కొంచెం కస్తూరి మేతి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. ఇంకా ఇప్పుడు ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ కూడా బాగుంటుంది రెసిపీలోకి. లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఇంకొంచెం గట్టిగా అవుతుంది కదా, ఆ కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం మనం వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకుని అయితే కలుపుకోవాలి. నేనైతే ఇలా మిక్స్ అయిన తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకుని కొంచెం లూజ్గా అయితే మిక్స్ చేసుకున్నాను. మనకి బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకునే వెజ్జెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను పన్నీర్ కూడా యాడ్ చేశాను. పన్నీర్ అవసరం అంటే లేకుంటే అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లము. ఇంకా ఈ స్టేజ్లో అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఫస్టే యాడ్ చేసుకోవాలి, బట్ నేను ఫస్ట్ మర్చిపోయానని చెప్పేసి ఈ స్టేజ్లో అయితే యాడ్ చేశాను. నేను ఇంక ఈ రెసిపీని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. అందుకని ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ తీసుకుని అందులో అయితే ఒక సిలికాన్ మౌల్డ్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ అయితే స్ప్రే చేసుకున్నాను. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. నేను ఇంకా ఆయిల్ ఎక్స్ట్రాగా ఏమీ వేయను, జస్ట్ కింద కొంచెం అప్లై చేస్తాను అంతేను. ఇంకా మనం మిక్స్ చేసుకునే వెజ్జెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా బాస్కెట్లో అయితే సర్దుకోవాలి. కావాలి అంటే తవా ఫ్రై అయినా చేసుకోవచ్చు, మన చాయిస్. అన్నీ కూడా సర్దుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాస్కెట్ ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసుకుని 2 sides కూడా 10 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత మధ్యలో మిక్స్ చేసుకుని ఇంకొక 10 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా నా క్రిస్పీ వెజ్జెస్ అయితే రెడీ అయిపోయినాయి. ఈరోజు నైట్ డిన్నర్కి అయితే ఇది తీసుకున్నాను 5 o'clock టైంలో. ఇంకా నాకు ఇవి తీసుకున్న తర్వాత ఎందుకో 6 o'clock టైంలో కొంచెం షుగర్ కేన్ జ్యూస్ తాగాలనిపించింది. సమ్మర్ టైం కదా, కొంచెం దాహంగా అనిపిస్తుంది ఎంత వాటర్ తీసుకున్నా కూడాను. ఇంకా అందుకని చెప్పేసి నేను రోజు అయితే 5 o'clockకి నా ఫుడ్ ఎండ్ చేస్తాను. బట్ 6 o'clock టైంలో ఇంకా తాగాలి అనిపించింది కదా అని చెప్పేసి ఒక గ్లాస్ అంటే ఒక హాఫ్ గ్లాసే తీసుకున్నాను. ఫుల్ గ్లాస్ కూడా తీసుకోలేదు. ఇంకా చీకటి పడిపోయి అంటే 6 o'clock అయిపోయింది, నా ఫుడ్ టైమింగ్ చేంజ్ అయిపోయిందని ఒక హాఫ్ గ్లాస్ అయితే షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.